ఎంత గొప్ప అందగత్తే ముందుగానే పుట్టి ఉంటే పాత యుద్ధ గాథలన్నీ మారియుండేవే. పొరపాటు బ్రహ్మదిగానే సరిలేనిది అలివేణి. వెయ్యిన్నొక్క జిల్లాల వరకు వింటున్నాము నీ కీర్తినే. డన్ 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 డన్. సుబ్బు, పాటలు బాగా పాడుతున్నా. మనతో మామూలుగా ఉండదు. క్యాప్షన్ ఏం పెడదాము? ఏమైంది? అబ్బాయి ఫోటోలో కన్నా బయట ఇంకా బాగున్నాడే. పేరు ఆనంద్, మణిపల్లో డాక్టర్. ఒకడే కొడుకు, హైట్ కొంచెం తక్కువే కానీ అబ్బాయి చాలా మంచోడే. చూడమ్మా ఇందు, వాళ్ళ అమ్మ నాన్నకి బాగా నచ్చావంట. ఇంకా అబ్బాయి ఒక్కడే చూడాలి. ఇంకో 4-5 రోజుల్లో మంచి రోజు చూసుకుని నిన్ను చూడ్డానికి వస్తాడని చెప్పాడు. సరే అమ్మా, నాకు వేరే కాల్ వస్తుంది, నీకు మళ్ళీ చేస్తాను. బాయ్. చెప్పే. ఎక్కడున్నావే? పిచ్చి పెట్టిందా నీకేమైనా? ఎందుకు ఇవన్నీ? ఈ టైంలో ఇవన్నీ అవసరమా చెప్పు? నాకు అవసరమే, నేను వెళ్ళొచ్చాక కాల్ చేస్తాను. బాయ్. ఒసే చెప్పేది. రేయ్, ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? వస్తున్నాడు రా, పంపిస్తున్నాను. తొందరగా పంపించు. సరే, బాయ్. మన దగ్గరగా అయి ఉండదులే. ఇదేంటి ఇక్కడ ఆగింది? ఎక్స్క్యూజ్ మీ. నాన్న, ఐ లవ్ యూ. నేను మిమ్మల్ని 3 years నుండి లవ్ చేస్తున్నాను. మీకోసం చాలా వెయిట్ చేశాను. కూల్. నేనేం రిటర్న్లో ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నేను లవ్ చేసిన అబ్బాయికి ప్రపోజ్ కూడా చేయలేదని, రిగ్రెట్ ఉండకూడదని చెప్పాను. నాకు పెళ్ళి కూడా ఫిక్స్ అయింది. నెక్స్ట్ 10 daysలో నా ఎంగేజ్మెంట్. బాయ్. నన్ను లవ్ చేయడం ఏంట్రా? అలా ఎలా ప్రపోజ్ చేసింది? నోట్తో చెప్పుంటది లేరా. రే, నువ్వు మరీ అంత ఫీల్ అవ్వకరా. ప్రాంక్ అయి ఉంటుంది. ఈ మధ్య వ్యూస్ కోసం ఇవన్నీ కామన్ అయిపోయాయి. ప్రాంక్ అయితే లాస్ట్లో రివీల్ చేస్తారు కదా. అది పాయింటే. అవును, అమ్మాయి నీకు ప్రపోజ్ చేసిన తర్వాత నువ్వు నోట్ తెరిచి మబ్బు ముఖం పెట్టావా? ఇలా ఆల్మోస్ట్. అదే కదా, వాళ్ళకి నీ ఎక్స్ప్రెషన్స్ అర్థం కాలేదేమో, అందుకే ఏం రివీల్ చేయలేదు. తను నన్ను సిన్సియర్గా 3 years నుంచి లవ్ చేస్తున్నా అని చెప్పింది. అసలు నువ్వు హైదరాబాద్ వచ్చే 2 years కదరా. అదే కదా. ఐ లవ్ యూ. ఇది చదివితే తెలుస్తుంది కదా. నువ్వు దూరంగా ఉన్నావే కానీ నీ ఆలోచనలు ఎప్పుడు నాతోనే ఉంటాయి. ఏం చేస్తున్నా నీ గురించే ఆలోచిస్తూ ఉంటాను. అందుకే ఇవాళ క్లాస్లో నుండి కూడా బయటకు పంపేశారు. అయినా ఇంకెన్ని రోజులు ఇలా కాల్స్లో మాట్లాడుతూ ఉంటాం? డైరెక్ట్గా ఎప్పుడు కలుస్తాం? అసలు కలుస్తామా? నీతో మాట్లాడుతుంటే అసలు టైమే తెలియదు తెలుసా?
నా లైఫ్లో బెస్ట్ మెమొరీ అది. చెప్పమ్మా. రే, నేను చెప్పిన పని చేసావారా? చేస్తానమ్మా. అంటే మళ్ళీ మర్చిపోయావా? నీకు చెప్పాను చూడు. నేను చేస్తాలే, పెట్టే. అంటే ఆ డైరీ ఇచ్చిన అమ్మాయి మున్ని? ఆంటీ మీరు నెక్స్ట్ వీక్ వస్తానని చెప్పారు. వాళ్ళకి తెలిసేలా కావాలంటే మళ్ళీ వస్తానులేండి. ఇప్పుడు జస్ట్ మిమ్మల్ని చూడాలనిపించి పర్సనల్గా మాట్లాడాలనిపించి వచ్చాను. ఓ, ఎవరినైనా లవ్ చేస్తున్నారా? ఆ? అంటే బాయ్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారేమో అని, లేదా ఫ్యామిలీ వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారేమో అని. చిచి, అలా ఏం లేదు. ఐ రియలీ లైక్ యూ అండి. అమ్మయ్యా, మీకు ఇది ఫస్ట్ పెళ్లి చూపులేమో కానీ నాకు మాత్రం ఇది 10th. నేను చూసిన 9 మంది అమ్మాయిలకి బాయ్ ఫ్రెండ్ ఉండడమో లేదా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఫోర్స్ చేయడమో జరిగింది. అందుకే ఇలా అడిగాను. ప్లీజ్ డోంట్ మైండ్. పర్లేదు. నాకు మ్యారేజ్లో ఒక కండిషన్ అండి. నా వైఫ్గా వచ్చే అమ్మాయికి పాస్ట్లో ఏ లవ్ స్టోరీస్ ఉండకూడదు. తన లవ్ మొత్తం నా మీదే ఉండాలండి. ఒకవేళ ప్రెసెంట్లో ఉంటే వస్తా. అంటే ఒకవేళ వన్ సైడ్ లవ్ అయితే? ఏది ఉండకూడదు బ్రో. నా వైఫ్కి వన్ అండ్ ఓన్లీ నేనే ఉండాలి. ఈ రోజుల్లో అలా ఎవరుంటారు బ్రో? అంతెందుకు, మన ఇందుని అడగండి. ఏ ఇందు, నువ్వు ఇప్పటిదాకా ఎవరిని లవ్ చేయలేదా? అంటే అది అంటే లవ్ అవ్వాల్సిన అవసరం లేదు. క్రష్, వన్ సైడ్ లవ్ అయినా అవ్వచ్చు కదా. యా క్రష్ ఉన్నారు. దుల్కర్ సల్మాన్ అంటే క్రష్ నాకు. క్రష్ అయితే ఓకే. బ్రో, ఇంతకీ మీరు? సారీ బ్రో, ఐమ్ నిఖిల్, ఇందూస్ ఫ్రెండ్. ఓ హాయ్ బ్రో. హాయ్. మీరు మాట్లాడుతున్నాను బ్రో, నేను ఇప్పుడే వస్తాను. ఏంటి అలా చూస్తున్నావు? ఐ లవ్ యూ ఇందు. రిలాక్స్, జోక్ చేశాను. నువ్వు నాకు ప్రపోజ్ చేసినప్పుడు నా రియాక్షన్ ఇలాగే ఉండదు తెలుసా బ్రో. ఒక వాటర్ బాటిల్ ఇందుకి. సారీ, మీరెవరండి? అబ్బా, ఆస్కార్ పర్ఫార్మెన్స్ రా ఇది. అదే, అయినా నిన్న చెప్పాను కదా నాకు ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిందని. మళ్ళీ ఇదేంటి? ఆహా, నీ పాటికి నువ్వు ప్రపోజ్ చేసి వెళ్ళిపోతే నేను హ్యాపీగా ఇంట్లో కూర్చుంటా అనుకున్నావా? నా డౌట్స్ నాకు ఉంటాయి. అసలు ఎవరు నువ్వు? 2 years అవుతుంది నేను హైదరాబాద్ వచ్చి. లాస్ట్ 3 years నుంచి నన్ను లవ్ చేస్తున్నాను. ఈ డైరీలో ఏముంది? అంటే చదవలేదా? అంటే చదివాను, కానీ అర్థం కాలేదు. నాకు తెలుగు చదవటం రాదు. ఓకే, థ్యాంక్స్. అరే ఇటీవు. ఎందుకు? అవసరం లేదు. నాకు ఇప్పటిదాకా ఎవరు లవ్ లెటర్సే రాయలేదు. నువ్వు డైరీ రాసి ఇచ్చావు, నేను దాచుకుంటాను. ఇటీవు. అవసరం లేదు. ఏంటి గొడవ పడుతున్నారు? బ్రో, ఇందులో కొంచెం ఏముందో మీరే చదివి చెప్పరా? నాకు తెలుగు పెద్దగా రాదు బ్రో. తనైతే పోయిటరీ కూడా రాస్తుందేమో కదా. అవునా, సూపర్. అయితే నువ్వే చదివి చెప్పా. అంటే చదివిందు ఇదేదో అడ్రస్ లా ఉంది.
ఎడమ వైపు ఉన్న సందు చివరన కుడివైపు ఉన్న టీ స్టాల్ దగ్గరని రాసుంది. ఓ ఓకే, థ్యాంక్ యూ ఇందు. బాయ్ బ్రో. అప్పుడే వెళ్ళిపోతున్నాయండి బ్రో. నేను వచ్చిన పని అయిపోయింది బ్రో. మళ్ళీ కలుద్దాం బ్రో. మళ్ళీ కలిసే ఛాన్స్ రాదులే. ఏంటి మీ ఫ్రెండ్ అలా ఉన్నాడు? అయినా అలా ఎలా వచ్చేస్తావు? నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఆహా, నువ్వు నిన్ను వచ్చి డైరెక్ట్గా అలా ప్రపోజ్ చేసినప్పుడు నాకు అలాగే ఉండే. నేను నడిచానా? అయినా నేనే అని ఎలా కనిపెట్టావు? అదేమన్నా పెద్ద మిస్టరీనా? నువ్వు వెళ్ళేటప్పుడు నీ స్కూటీ ఫోటో తీశాను. నీ ఆధార్ కార్డ్తో సహా మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. చెప్పంటావా? చా, యా. ఇప్పుడేమంటావు? నీకు తెలుగు రాదు, అందుకే డైరీ చదవలేదంటావా? ఎగ్జాక్ట్లీ. లైట్లే. అయినా ఇప్పుడు తెలుసుకుని ఏం చేస్తావు? ఒక అమ్మాయి నా కోసం డైరీ రాసిందంటే అందులో ఏముందో తెలుసుకోవాలని నాకు ఉండదా? కాదు. అసలు ఎవరు నువ్వు? నన్ను ఎప్పుడు చూసావు? ఎందుకు లవ్ చేసావు? అయ్యా మహాప్రభు, నేను లైట్ తీసుకున్నాను, నువ్వు కూడా లైట్ తీసుకో. ఆ డైరీ నేను లైట్ తీసుకుంటా సరే, నువ్వు ఆనందాన్ని ఎలా లైట్ తీసుకుంటావు? ఏంటి ఏమన్నా? అంటే మీ వాడికి ఏదో కండిషన్స్ ఉన్నాయి కదా. పాస్ట్లో ఎవరు లవ్ చేయకూడదు, వాడే నీ లవ్ అయి ఉండాలి. వాటి సంగతి ఏంటా అని. సరే, ఆ డైరీలో ఏముందో నాకు తెలియదు, కానీ నీ కళ్ళు చూస్తే తెలుస్తుంది నువ్వు ఇంకా నన్నే లవ్ చేస్తున్నావు అని. అంత లేదు. నేను మూవ్ ఆన్ అయ్యాకే ఆనంద్ కేసు చెప్పాను. సీరియస్లీ? మీ అమ్మాయిల కన్ఫ్యూజన్కి కేర్ ఆఫ్ అడ్రస్లు. బ్రోవర్కి ఎందుకు? నేనే ఉన్నా అలా కంప్లీట్గా హీల్ అవ్వకుండా నాకు రిలేషన్లోకి వచ్చి మళ్ళీ తన నెక్స్ట్ రాగానే వాడితో వెళ్ళిపోయి వదిలేసిన వాళ్ళలో నేను ఒక బక్రాగాడిని. అయినా అంత దూరంగా ఉన్నప్పుడు అంతగా లవ్ చేసిన దానివి మరింత దగ్గరగా ఉంటే మళ్ళీ లవ్ చేయమని గ్యారంటీ ఏంటి? నిన్ను ఎలా నమ్మాలి? నువ్వు బాగా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నావు. నేను ఆల్రెడీ ఫిక్స్ అయ్యానంటే అయిపోయినట్టే. ఎక్కువ ఆలోచించుకో. అవునా? సరే అయితే ప్రూవ్ చేయి. ఏంటి, ఆనంద్ లవ్ చేస్తున్నానా? కాదు, నా నుంచి మూవ్ ఆన్ అయ్యావని. నాతో ఒక రోజంతా టైం స్పెండ్ చేయి. నువ్వు ఒకవేళ మూవ్ ఆన్ అయ్యావని నమ్మిస్తే నీ డైరీ నీకు ఇచ్చేసి నేను వెళ్ళిపోతా. ఓకేనా? బాయ్. అసలు మీరు ఎప్పుడు కలవంది? ఏం టెస్ట్ చేస్తావు? ఎలా తెలుస్తుందిరా? కదా, అందుకే చెప్పా. అది కూడా 1 డేలో. బాయ్ సౌరా బౌలింగ్. మా గల్లీలో వీడే అన్న ఫాస్ట్ బౌలర్, కోచింగ్ కూడా తీసుకుంటున్నాడు. అవునా? ఎక్కడ నేర్చుకుంటున్నావు? ఇక్కడే అన్న. ఓ, ఇక్కడే సూపర్. నేర్చుకుంటున్నాను అన్న. ఇక్కడే అన్న. హాయ్. హాయ్. ఇక్కడికి రమ్మన్నావేంటి? నీతో సరదా క్రికెట్ ఆడదామని. నీకు చిన్న ఛాలెంజ్. నువ్వు 50 కొట్టావనుకో, నువ్వు మూవ్ ఆన్ అయ్యావని ఒప్పుకుంటాను. దానికి దీనికి లింక్ ఏంటి? అదంతా నాకు తెలీదు. నాకు నమ్మకం రావాలంటే నువ్వు 50 కొట్టి చూపించాలి. నమ్మకం ఎలానే రావచ్చు, కన్నా క్రికెట్ రాదు. అయితే మూవ్ ఆన్ అవ్వలేదని ఒప్పుకో. అలా ఎలా కుదురుతుంది? పోనీ నువ్వెవరో చెప్పు. చెప్పను. అయితే ఆడు. ఓకే, బట్ 1 కండిషన్. బౌలింగ్ నువ్వు కాదు, చోటు చేస్తాడు. ఓకే ఓకే. రెడీ? ఫీల్డింగ్ వెళ్ళిపోండి రా. రెడీ రెడీ, కమాన్.
చోటు ఇట్రా, ఈ చాక్లెట్ తీసుకో. బౌలింగ్ కొంచెం స్లోగా వెయ్యు. వెళ్ళు. చోటు రెడీయా? ఎలా ఆడాను ఇప్పుడు ఒప్పుకుంటావా? ఏంటి అలా చూస్తున్నావు? అసలు ఎవరు నువ్వు? నేను ఇప్పటిదాకా ఎప్పుడు చూడలేదు. నువ్వెవరో చెప్పొచ్చు కదా. ఏంటి నెక్స్ట్ ఇంకో ఫుడ్ ఛాలెంజా? బాగా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నట్టున్నావు. ఏదైనా సరే మనమేగా గెలిచేది. ఎలా? చిన్నపిల్లలకి చాక్లెట్లు ఇచ్చా? చాక్లెట్సా? చాక్లెట్స్ ఏంటి? చాలా నీ కవరింగ్ చూసాంలే. నాకు యాక్చువల్లీ ఆకలేస్తుంది. ఒక మసాలా దోశ చెప్దామా? మసాలా దోశనా? ఇక్కడ తింటే నీకు జలపతాలే. అబ్బా, అప్పుడే అంత కేరింగా? సరే నీ ఇష్టం. థ్యాంక్ యూ. నో, నువ్వే తిను. 1 2 3. హే, ఏమైంది? అయ్యో, ఆర్ యు ఓకే? కారం దోశ పడదని తెలిసి ఆర్డర్ ఇచ్చావు కదా? హే, కారం దోశ ఏంటి? నువ్వు చెప్పింది మసాలా దోశగా. చిచి, ఏం చేస్తున్నా? చాలే పద. హే నిఖిల్, హాయ్. హాయ్. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాం. ఏంటి నిఖిల్, ఇన్స్టాలో తెగ మాట్లాడేస్తావు, ఇక్కడేంటి సిగ్గుపడుతూ మెల్లగా మాట్లాడుతున్నావు? హే, అదేం లేదు. ఆ, ఇంతకీ తినేవరు? వెయిట్ వెయిట్ వెయిట్, నీ గర్ల్ ఫ్రెండా? హే కాదు, చిచి. ఓ అవునా, నేను ఇంకా గర్ల్ ఫ్రెండ్ ఏమో అనుకొని తెగ టెన్షన్ పడిపోయా. టెన్షనా? టెన్షన్ దేనికి? అంటే అది మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తా. చెప్పరా? రేయ్, ఇది పావలాగా రూపాయి యాక్షన్ చేస్తుందిరా. ఖచ్చితంగా ఎందుకు డౌట్ వస్తుంది. నిజంగా నిఖిల్ నీకు ఫ్రెండేనా? హా, నా ఫ్రెండే. అయితే నిఖిల్ని ఎలా ఇంప్రెస్ చేయాలో నాకు చెప్తావా? యా షూర్. మా ఎంటైర్ అపార్ట్మెంట్ లో తనేరా బెస్ట్ యాక్టర్. రెంట్ అడడానికి వచ్చిన ఓనర్ గార్డ్ కూడా రిటర్న్ లో 2000 ఇచ్చి వెళ్తాడ్రా. అలా చేస్తుంది పర్ఫార్మెన్స్. నువ్వేం ఆలోచించకుండా ప్రొసీడ్ అయిపో, సరే. నేను చూసుకుంటా. ఏంటి, ఏం మాట్లాడుకుంటారు? గర్ల్స్ థింగ్స్లే. అవును, రేపు నువ్వు ఫ్రీయేనా? కలుద్దామా? రేపు యాక్చువల్లీ చాలా వర్క్ ఉంది, కానీ నువ్వు కలవమన్నావు కాబట్టి డెఫినెట్గా కలుస్తా. ఓకే, సీ యూ, బాయ్. నువ్వు అందరితో ఇలానే మాట్లాడతావా? చిచి, తనంటే నాకు కొంచెం క్రష్ ఉంది, అందుకని కొంచెం సెట్ చేయొచ్చుగా. ఆల్రెడీ అక్కడ పడిపోయిందిలే. అవునా? హౌ గర్ల్స్ ఆర్ క్రేజీ అబౌట్ మీ? ఐ డోంట్ నో. ఏడ్చావులే, పద.